imitation, Rosa. Hello, people. I'm coming to New Jersey to celebrate the month. సో చూడండి ఏమైనా ప్రాబ్లం ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బ్రేక్ తీసుకుని కావాలంటే మంచిగా హ్యాపీ. సో ఇన్ ద మీన్ టైం సరే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నాము. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్ అండి. విల్ బి బ్యాక్ విత్ ఇన్ మాక్సిమం 5 minutes లోపే మళ్ళీ వచ్చేస్తాము. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్.
హాయ్, నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ కోటిని. అమెరికాలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల తెలుగు వాళ్ళు ఎంతో అభిమానించే మన టీవీ సెకండ్ యానివర్సరీ న్యూ జెర్సీలో జరగబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. లెట్స్ ఆల్ మీట్ దేర్ ఆన్ June 4th వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో. లెట్స్ ఆల్ మీట్. Hello people, I'm coming to New Jersey to celebrate the Mana TV's second anniversary on 4th of June to New Jersey. So see you all there for the grand event. Let's do a lot of masti and dancing. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాట. సో కొన్ని మంచి పాటలు వినే ముందు కాల్ వస్తున్నారు కాబట్టి కాల్ తీసుకుందాము. హలో అండి. నమస్కారం అండి, నా పేరు మాధవ్. మాధవ్ గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం అండి. మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తూ మంచి పాటలు వినిపిస్తూ మంచి పాటలు అడుగుతూ ఉంటారు కదా. ఈరోజు శ్రీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ మాధవ్. హాయ్ మాధవ్, హౌ ఆర్ యు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా మాధవ్. యా, సో తను కూడా మంచి సింగర్. ఓకే, పాడతా తీగలు మీరు పాడారా? యా, అప్పుడు పాడతా తీగ రికార్డింగ్స్ అవుతున్నప్పుడు హ్యూస్టన్ లో కలిసాను మిమ్మల్ని. ఓకే 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 ఓకే. యా, సో అది కాకుండా ఇక్కడ కాలిఫోర్నియాకి వచ్చినప్పుడు మీరు చిత్ర అప్పుడు కూడా తను కాలిఫోర్నియాలో ఓకే, ఉంటారు. చిత్ర గారి ప్రోగ్రామ్ కి వచ్చావా? వచ్చానండి. ఓకే ఓకే ఓకే, చిత్ర గారి ప్రోగ్రామ్. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో ఒక పాట ఏంటమ్మా? ఒక పాట రిక్వెస్ట్. ఓకే, ఏ పాట? ఏదైనా పాడినా? అది అష్టాచమ్మ సినిమాల నుంచి ఆడించి అష్టాచమ్మ. ఓకే, షూర్ షూర్. అది లేకపోతే స్వాతి ముత్యంలో నుంచి రామాకణం. ఓకే, నేను అష్టాచమ్మ సినిమా నుంచి పాట పాడతాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి మాలిక్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ పాట వినిపిస్తాను కదా? వినిపిస్తుందండి. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండింది ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ మాట అంటే చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నా ఆశ కూడా, నా కోరిక కూడా తీర్చేసేస్తాను. యాక్చువల్గా నేను కూడా విన్నాను, అడుగుదాం అనుకుంటున్నాను. లక్కీగా తను అడిగేశారు. మాధవ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడతారా? మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఒక 2 weeks బ్యాక్ ఇదే పాట నేను పాడడం జరిగింది ఈ షో. ఓపెనింగ్ సాంగ్ ఇదే పాడడం జరిగింది. రైట్. సో అప్పుడు క్విజ్ లాగా కూడా పెట్టారు. శ్రీకృష్ణ గారి పేరుని మార్చి వేరే పేరంటే పేరుని మార్చేసి సేమ్ పర్యాయ పదాల్లాగా సేమ్ మీనింగ్ ఉండే గోపాల్ ఏదో సంథింగ్. మీ పేరు రియల్ గా చెప్పకుండా కృష్ణుడికి ఇట్స్ లైక్ పజిల్ అన్నమాట. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. వెరీ నైస్ అండి మాధవ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ బాయ్. సో నెక్స్ట్ కాల్ తీసుకుందామా? మీరు పాడతారా? కాల్ తీసుకుందామా? యా, హలో అండి. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ధృతి. ధృతి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నార్త్ పంచ్, న్యూ జెర్సీ. హాయ్ ధృతి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. పాట మీ అడుగుతున్నారా? పాట ఎప్పుడు వింటుంటాను. ఓ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా నా పాట? కోసం ఏమైనా పాట పాడతారా? ఏదైనా పాట? ఏదైనా పాట, మీ ఫేవరెట్. సరే, ఓకే. లాస్ట్ ప్రీవియస్ షోస్లో
మన అనిల్ గోపిరెడ్డి గారు డైరెక్టర్ గారు వచ్చినారు ఈ కార్యక్రమానికి. నేను యాక్చువల్లీ ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ వారిదే అనమాట. బట్ రిలీజ్ అయింది కోటి గారిది గోపి అనే ఫిలిం. ముహూర్తం సినిమాకి అనిల్ గోపిరెడ్డి గారు కంపోజ్ చేస్తే నేను ఒక పాట నా చేత పాడించారనమాట. అదంటే నాకు రికార్డింగ్ అనేది ఫస్ట్ టైం అదే తెలిసింది. సో ఆ పాట. సో అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట నాకు ఇచ్చినందుకు. అండ్ జాబిలమ్మ జాబిలమ్మ రావే, కొండ మీద గోగు పూలు తేవే, అందమైన చందనాలు చల్లవే, హద్దులేని ఆనందాలు మావే, అటు పొంగి పారే సెలయేరు, తన అందానికెవరు సరిరారు, స్వార్థం లేని పసి మనసున్న మా ఊరి వారు, అంతే లేని ప్రేమ పంచేటి గుణమున్నవారు, జై శ్రీ ఆంజనేయం శ్రీరామాంజనేయం భజ వీరాంజనేయం. జాబిలమ్మ జాబిలమ్మ రావే, కొండ మీద గోగు పూలు తేవే, అందమైన చందనాలు చల్లవే, హద్దులేని ఆనందాలు మావే. రవి గారి డైరెక్షన్లో వచ్చిన ఫిలిం. ఈ ఫిలింకి నంది అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ అనిల్ గారు ఈ ఫిలింలో పాటలన్నీ రాశారు. అలాగే ఆయన ఒక మూడు నాలుగు పాటలు పాడారు. అండ్ నాకైతే ఈ పాట ఇచ్చారు అనమాట. సో ఈ పాట నాకు ఎప్పుడు అలా మెమరబుల్గా గుర్తుండిపోతుంది. నిజంగా అండి, ఇందాక నుంచి చూస్తున్నాను కదా, ఏ పాట పాడినా అంతే మధురంగా ఉంటుంది, అంత స్వీట్ గా. మీ గొంతే ఒక ఏమంటారు మాయ చేసేస్తుంది అనమాట ప్రతి పాట. అంత హాయిగా వింటున్నారు. అదే గొప్ప వాళ్ళు ఉన్న గొప్ప లక్షణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, బికాస్ ఆఫ్ కోర్స్ పాట పాడారు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ధృతి, కాల్ చేసినందుకు. కీప్ వాచింగ్ మన టీవీ, మన మాట మన పాట. బాయ్. సో మీరు మీ మెమరీస్ అసలు ఏవి అంటే నేను ఇంకా అడగలేదు. ఫస్ట్ స్టార్టింగ్ అసలు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? బేసిక్ గా అంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ మా ఇంట్లో ఎవరు పాడేవాళ్ళు ఎవరు లేరండి బేసిక్ గా. కాకపోతే మా ఇంటి ఎదుర్కొంటే రాముల వారి గుడిలో చిన్నప్పుడు భజన్స్ జరుగుతుండేవి, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా. సో అవి మాకు ఇంటి దాకా వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నేను చిన్నప్పుడు అల్లరి చేస్తుంటే ఇంకా మా అమ్మ నాన్న మ్యూజిక్ లో పెట్టారనమాట. ఏదో కూని రకాలు తీస్తూ ఉండేవాడిని. అది అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏదో బాగా పాడుతున్నారు కదా అంటే ఇంకా అప్పుడు మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేశారు. బట్ నేను ఎక్కువ మ్యూజిక్ సంగీతం నేర్చుకోలేదు. బేసిక్స్ ఉన్నాయి. బట్ ప్రొఫెషనల్ గా 2007లో నేను హైదరాబాద్ రావడం జరిగింది విజయవాడ నుంచి. అప్పుడే నేను పాడాలని ఉంది. ప్రోగ్రామ్ బాలు గారిది. ఆ ప్రోగ్రామ్ పాడిన తర్వాత ఆ ప్రోగ్రామ్ లో ఆర్ట్ డైరెక్టర్ రవి గారు నేను ఒక సినిమా తీస్తాను, ఆ ఫిలింలో తప్పకుండా పాడిస్తాను నాకు ప్రామిస్ చేశారు. అదే ముహూర్తంలో పాట అనమాట. ఆయన ఫిలిం డైరెక్టర్, అలాగే దానికి అనిల్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన రవి గారు చెప్పడం, అనిల్ గారు నన్ను యాక్సెప్ట్ చేయడం, నేను హైదరాబాద్ వచ్చి పాడడం జరిగింది. బట్ అది లేట్ గా రిలీజ్ అయింది. అంటే ముందు రికార్డింగ్స్ అయిపోయి తర్వాత ఫిలిం షూటింగ్ అంతా జరిగింది అనమాట. ఈలోగా నేను జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్ రావడం, కోటి గారిని కలవడం. ఆయన చెయ్యి బంగారం లాంటి చెయ్యండి. ఆయన ఎంత మంచి మనసున్న వ్యక్తి అంటే నేను ఆయన దగ్గర ఒక రాయిలాగా వెళ్ళాను. ఏ మాత్రం పాడుతున్నానన్నా కూడా ఈ మాత్రం ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. సో ఆయన దగ్గర ఎన్నో ఏళ్ళు వర్క్ చేశాను. ఇంకా ఇప్పటికే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే హీ కాల్స్ మీ. ఏదో నేను ప్రోగ్రాంలు పాటలు వేరే రికార్డింగ్స్ అంటూ తిరుగుతున్నాను కాబట్టి నన్ను కొంచెం అంటే డిస్టర్బ్ చేయకుండా ఆయన కొంచెం ఆగారు. కానీ ఆయన పిలవకపోతే నాకు బాధగా ఉంటుంది. అయ్యో ఏంటి నన్ను కొద్దిగా దూరం పెట్టారా అనుకుంటూ ఉంటాం. కానీ బట్ ఆయన ఏదైనా ఒక వర్క్ ఉంటే ఆయన పిలుస్తూ ఉంటారు. ఈ రోజుకి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఈ రోజుకి ఒక చిన్న సినిమా వచ్చినా ఒక పెద్ద సినిమా వచ్చినా ఎంత కష్టపడి మ్యూజిక్ చేస్తూ ఉంటారంటే అయ్యో ఆయన గురించి మాటలు చెప్తుంటే నాకు చాలా మనసంతా దొర అయిపోతుంది అనమాట. అండ్ ఆయన కాన్సెప్ట్ ఈసారి మన టీవీ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో ఉండడం, యాక్చువల్లీ నేను కూడా ఆ టీంలో ఉండాల్సిన వాడిని. బట్ కొన్ని కారణాల వల్ల అంటే వేరే టీంతో నేను టూర్ చేస్తూ ఉండడం, అదే రోజు మాకు వేరే కార్యక్రమం ఉండడంతో నేను ఐఎమ్ మిస్సింగ్ ద షో. బట్ ఐఎమ్ రియలీ మిస్సింగ్ సింగింగ్ ఇన్ కోటి గారు టీమ్. అండ్ బట్ అయినా ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళకి ఈసారి ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ వాళ్ళతో పాటు మన ఎస్పీ బ్రదర్స్ కూడా పాడుతున్నారు. మా సిస్టర్ సాయి శిల్ప వచ్చి పాడుతోంది, నా తరఫున రిప్రజెంట్ చేస్తోంది. బట్ ఏదున్నా ఐఎమ్ మిస్సింగ్ కోటి గారు కాన్సెప్ట్. ఐఎమ్ మిస్సింగ్ కోటి గారు కాన్సెప్ట్ అంతే. యా, మేము కూడా మిస్ అవుతున్నాం మీరు లేకుండా. బట్ కోటి గారు వస్తున్నారు,
మంచి లైవ్ బ్యాండ్ అనగానే అసలు ఆయన గురించి చెప్పాల్సిన అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కోటి గారు, అలాగే మణిశర్మ గారు, కళ్యాణి మాలిక్ గారు, శ్రీలేఖ గారు, రమణ గోగుల్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, తమిళ్లో విద్యాసాగర్ గారు, జీవి ప్రకాష్ గారు, వీళ్ళందరికీ పాడడం జరిగింది. కిరవాణి గారికి కూడా పాడడం జరిగింది. సో గోయింగ్ రీసెంట్ గా మిక్కీ గారికి కూడా పాడే ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమాలో. ఇంకా ఇలాగే ఇంకా మరెన్నో పాటలు మీ నోట వినాలని నిజంగా త్రూ దిస్ షో డెఫినెట్ గా ఆశిస్తున్నాను. ఇంకా బోల్డ్ అని మంచి సాంగ్స్ రావాలని, బోల్డ్ అని అవార్డ్స్ గెలుచుకోవాలని, అందరి బ్లెస్సింగ్స్ మీకు డెఫినెట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇప్పుడే అవ్వలేదు షో. సో మరి ఇప్పుడు ఒక పాట ఏదైనా పాడేస్తే మళ్ళీ తర్వాత కాల్ తప్పకుండా ఇంకొక ఇళయరాజా గారి కంపోజిషన్. షూర్, మాకు అందరికి ఇష్టమైన కంపోజర్. అసలు శ్రీకృష్ణ గారు మీరు ఎప్పుడెప్పుడు పాడతారా విందామా చక్కగా అని కూర్చున్నారు. హీ ఈస్ ఎంజాయింగ్ ది సాంగ్స్. కన్నుల మిన్నల మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే, సుమ సుందరి అందెలలో సిరిమువల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దినలే, అలివేడే ఈ రాణి. కన్నుల మిన్నల మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే. ఆ దేవుడు ఆ దేవితో అలకబోనెనేమో, ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో, మోహనాల సోయగాల మేనకో, మరి దేవలోక పారిజాతమాదికో, రేకులు విచ్చిన సిరిమల్లి అందల ముద్దుల చెల్లి, నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి, అలివేణే ఈ రాణి. కన్నుల మిన్నల మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల పుగ్గలు కందిన పుత్తడి అందములే. శుభమంగళ వేళలలో శుభమస్తుల దినలే, అలివేణే ఈ రాణి. కన్నుల మిన్నల మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల పుగ్గలు కందిన పుట్టడి అందములే. చాలా రాజా గారు మంచి పాట ఇది. ఇంకా ఐఎమ్ ఎంజాయింగ్ దేర్ సాంగ్స్ అంటే ఇంకా ఇంకేం లేదు. సో నాకైతే చెప్పాలనిపిస్తుంది, ఎవరు పడిన మీ ముగ్గురులో ప్రాణం పోసేస్తున్నారు పాటలకి. అవసరం అవసరం. సో మరి టైం చాలా తక్కువ ఉంది, కానీ 2 కాల్స్ ఉన్నాయి, మన కాలర్స్ తీసుకుందాము, తర్వాత వైండ్ అప్. హలో అండి. హాయ్ హాసిని గారు, నా పేరు సత్య, నేను లోయవెల్ నుంచి కాల్ చేస్తున్నాను. హాయ్ ఎస్పీ బ్రదర్స్, హాయ్ శ్రీకృష్ణ గారు, నమస్కారం. నాకన్నా మాట్లాడేస్తున్నారు. హాయ్ సత్య గారు, నమస్తే. ఆవిడ ఆర్జన్ ప్రూవ్ చేసుకుంటున్నారు. సత్య గారు హాయ్. నాకు పంత కృష్ణంటున్నారు, మాట్లాడండి. శ్రీకృష్ణ గారు 2 కాల్స్ వెయిటింగ్ అన్నారు కాబట్టి ఫాస్ట్ గా మాట్లాడేస్తున్నాను. సూపర్, మీరు మాట్లాడండి శ్రీకృష్ణ గారు. సత్య గారు హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఎస్పీ బ్రదర్స్ షోలో ఇలా మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ బ్రదర్స్, అండ్ అలానే మన టీవీలో ప్రసారం అవుతుంది కాబట్టి మన టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్. శ్రీకృష్ణ గారు పబ్లిసిటీ సాంగ్ మా కోసం పాడతారా? ఇప్పుడు పాడారా లేదా నాకు తెలీదు, బట్ ఆ పాట కూడా తెలిసిందా? ఓకే, ఆ పాట తెలిసినా ఏంటండి బాబు. అంటే ఇట్స్
చాలా రేర్ సాంగ్ అది. పబ్లిసిటీ అప్పలరాజు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజులో కోటి గారు కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఆర్జీవి గారి ఫిలిం. యాక్చువల్లీ ఈ పాట నేను కాదు పాడాల్సింది, వేరే వాళ్ళు ఒరిజినల్గా పాడాలి, నేను ట్రాక్ పాడనమాట. అంటే వాళ్ళు ఇంకా టైంకి రాలేదు, ఆర్జీవి గారు వచ్చేసారనమాట. ఈలోగా కోటి గారు ఒకసారి పాడుంటే సరే పాడేసి ఆర్జీవి గారు ఆ పాట కంపోజింగ్, రికార్డింగ్, ఫీడింగ్ అంతా కలిపి ఒక 40 మినిట్స్లో అయిపోయింది అనమాట. ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మెయిన్ సింగర్ వచ్చారు. అప్పటికి పాట అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఇంకా అట్లా ఆ పాట నాకు అలా మిగిలింది. అండ్ ఓకే, పబ్లిసిటీ ఇది సినిమా వాళ్ళ యాక్టివిటీ, పబ్లిసిటీ జంతర్ మంతర్ జాదుగాళ్ళ నేటివిటీ, ఇది పబ్లిసిటీ ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ, ఇది పబ్లిసిటీ. అంటే చాలా బేస్ లో వస్తుంది పాట అంతా. అంటే పబ్లిసిటీ ఎలా ఇచ్చుకుంటారు సినిమా వాళ్ళు, 50 లక్షల సినిమా తీసి 50 కోట్లని బిల్డప్, ట్యాంకు బండులో బాటలు చూసి న్యూజిలాండ్ అని మేకప్, చీరే సారీ ఫ్రీగా ఇస్తాం రామ్మ రామ్మ, తర్వాత ఇంకేదో ఇలాగే లిరిక్స్ అన్ని ఉంటాయి అనమాట. టోటల్ గా సినిమాని ఎలా పబ్లిసిటీ చేస్తారు అని చేసింది కోటి గారు కంపోజ్ చేసిన సాంగ్. పాటలో ఎలా అయితే రియాలిటీ ఉంటుందో అందుకనే శ్రీకృష్ణ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటా సింగర్ గా ఆ పాట పాడటానికి. రియాలిటీ ఉండదు, 50 కోట్లు పెట్టి 10 సినిమాలు తీస్తున్నారు. కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. ఓకే అండి, సో మా అందరి కోసం ఇది అది నేమో ఆ పాట కూడా పాడేస్తారా? మై ఫేవరెట్ సాంగ్స్ కళ్యాణి మాలిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను గీతా మాదిరి కలిసి పాడిన పాట ఇది. ఇది అదేనేమో అలాగే ఉంది, తెలుసునో లేదు తెలియడం లేదే, ఫలానా అనుకోమని ఏ రోజు చెబుతుంది ఏమో లరలలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే, యాక్చువల్ గా నేను రేడియోస్ అసలు ఎప్పుడూ వినలేదు. సో అరౌండ్ 2009 లోనో 10 లోనో 9 అనుకుంటా, అప్పుడు మీ గొంతుని రేడియోలో అసలు ఫస్ట్ టైం రేడియోలో విన్నది, రేడియోలో ఒక షోలో విన్నది కూడా మీ వాయిస్ అన్నమాట. నేను ఆర్జేగా వర్క్ చేశాను అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎస్టీ బ్రదర్స్ అండ్ అలానే శ్రీకృష్ణ గారు. అండ్ నేను ఎందుకు చెప్పానంటే ఆ విషయము, అసలు ఎప్పుడు వినను రేడియో ఎప్పుడు వినను దాన్ని ఫస్ట్ టైం మీ వాయిస్ విన్నాను రేడియోలో అని చెప్పడానికని ఆ విషయం చెప్పాను. సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. శ్రీకాంత్ చంద్రు గారు, అలానే ప్రసాద్ సింహాద్రి గారు అండ్ శ్రీకృష్ణ గారు, హాసిని గారు, బాయ్. నాకు అంటే నేను యాక్చువల్లీ 2007లో హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు 2 weeks లో నాకు వచ్చిన జాబ్ 93.5 రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా. సో 93.5 రెడ్ ఎఫ్ఎంలో 2007 మాతోనే స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు ఎస్ఎఫ్ఎంగా వచ్చిందనమాట, తర్వాత రెడ్ ఎఫ్ఎంగా మారింది. 2011 వరకు నేను చేశాను యాజ్ అన్ ఆర్జేగా. అప్పుడు ప్రొఫెషన్ అది ఆర్జే, సింగింగ్ ప్యాషన్. బట్ తర్వాత సింగింగ్ ప్రొఫెషన్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ mindmedia.com అని ఒక ఆన్లైన్ రేడియోలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఆర్జే. సో ఇప్పుడు అది నాకు ప్యాషన్, ఇంకా అది పోలేదన్నమాట. చిన్నప్పుడు దీనికి అంతటికీ బీజం విజయవాడ ఆకాశవాణి కేంద్రం. అంటే సింగర్ ఆఫ్ యువర్ క్యాలిబర్, దెన్ people usually don't prefer anything other than what they do, but kudos to you for nijanga endukante then I felt pleasantly surprised mindmedia.com as chudangane then Krishna is coming in a new idana anpichindi, but
that this speaks for itself. థ్యాంక్ యూ. యా సీరియస్లీ ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో అండి, హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు నవీన్ అండి, నేను ఎడిటర్ నుంచి మాట్లాడుతున్నాను. నవీన్ గారు మాట్లాడండి. నవీన్ గారు హాయ్ అండి, బాగున్నారా? హాయ్ అండి, బాగున్నారా? కృష్ణ గారు, చాలా బాగున్నాను. శ్రీకాంత్ గారు, ప్రశాంత్ గారు. Hi Naveen. హాయ్ అండి. సో జస్ట్ వాంటెడ్ టు సే హాయ్. ఐ నో యూ గైస్ ఆర్ ఆల్ అమేజింగ్ సింగర్స్. నాకు ఒక మంచి ఇళయరాజా పాట మీ ముగ్గురులో ఎవరు పాడినా పర్వాలేదు. సో అంటే obviously ఇందాకే ఒక ఇళయరాజా పాట విన్నాను. అది ఇళయరాజా గారి పాట. No, actually ఇళయరాజా గారు అంటే మీకెంత ఇష్టమో ప్రసాద్ కూడా అంత ఇష్టం, మన అందరూ అంత ఇష్టం, కానీ బట్ ఐ వాంట్ బోత్ ఆఫ్ యూ టు సింగ్ వన్ సాంగ్ మంచిగా ఒక ఏ పాట? ఒక పల్లవి పాడదాం. ఒకటి డెఫినెట్గా ఒక పాట. ఆమని పాట ఏ పాట పాడదాం? ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయద స్వరాల సంపద తరాల నాగద క్షణాలదే కదా గతించిపోని గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళన ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. నిజంగా మీరు మామూలుగా పాడుతున్నట్లేదు, ఏదో సినిమాకి రికార్డింగ్ జరుగుతుందేమో అన్నట్టుంది. హాయిగా అలా థ్యాంక్ యూ నవీన్ గారు, మంచి పాట అడిగారు. నిజంగా ఆమెని నిజంగా నిజంగా అద్భుతంగా పాడేది ఆమెను పాడినట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఉంది ఎస్పీ అండి. పాట కృష్ణతో పాడడానికి అదృష్టం దొరికినందుకు నిజంగా థ్యాంక్స్ నవీన్. నాకు ఐ ఎంజాయ్ టు. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా చాలా బాగా చేశాం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, మంచి పాటని పాడమని అడిగారు, వీళ్ళు పాడారు చాలా చక్కగా. ఇంకొక కాల్ ఉందండి, ఏమనుకోవద్దు. లాస్ట్ కాల్ తీసేసుకుని మనం వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, బాయ్ అండి. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హాయ్. హాయ్, ఎవరండి? హాయ్, నా పేరు నరేష్ అండి, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. నరేష్ గారు కాలిఫోర్నియా నుంచి. మనీషా నరేష్ నరేష్ ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడాము అండ్ మనం ఒక పాట పాడాం తాజ్ మహల్ మూవీలోంచి. I just it's for like 3 or 4 weeks back. అప్పుడు మన ఎస్పీ బ్రదర్స్ ఈ రోజు శ్రీకృష్ణ గారి స్పెషల్ గెస్ట్ అండి. యా చాలా ఈగర్ గా కాల్ చేశాను అతనితో మాట్లాడదాం అని. మాట్లాడండి. హాయ్ నరేష్ గారు, చెప్పండి. హాయ్ శ్రీకృష్ణ, ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ అందరు మీ అంతా చాలా ఇష్టం అండి. అసలు ఇండియా బ్యాక్ లో మా కజిన్స్ వాళ్ళంతా ప్రోగ్రామ్ అంటే దే లైక్ యు అ లాట్. సింగింగ్ అది చాలా ఇష్టం మాకు. మీరు పాడే పాటలు మీకు ప్రోగ్రామ్స్ లో వస్తారు గెస్ట్ కింద. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ. ఫస్ట్ నుంచి చూస్తున్నారండి షో? తను చాలా పాటలు పాడారు మనందరి కోసం. యా అంటే యాక్చువల్లీ వర్క్ నుంచి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ బ్యాకే వచ్చాను, ముందంతా మిస్ అయ్యాను. సో హాఫ్ అన్ అవర్ క్రితం జాయిన్ అయ్యాను. అయినా మీరు మళ్ళీ రీపే చేస్తారు కదా. సో యూట్యూబ్ లో మనకి లింక్ ఉంటుందండి, manatv.net. అలాగే ఫేస్బుక్ లో కూడా పేజ్ ఉంది. షూర్ డెఫినెట్లీ.
Okay, and time థ్యాంక్ యూ సో మచ్ అండి నరేష్ గారు. యా థ్యాంక్ యూ. ఐ కెన్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ కెన్ శ్రీకృష్ణ హమ్ చెప్పండి ఏ పాట? మీ ఇష్టం, మీ చాయిస్, విచ్ ఎవర్ యువర్ కంఫర్టబుల్. దిస్ సాంగ్ ఫర్ యూ. శశివదని శశివదని స్వరనీలాంబరి నీవ సందెల వెన్నెల వైఖరితో నీ మది తెలుపగరావ అచ్చొచ్చేటి వెన్నెలలు విత్సందారు నవ్వగని గుచ్చెత్తేటి కులుకు సిరి నీడా నవమదన నవమదన కలపకు కన్నుల మాట శ్వేతాస్వముల వాహనుడా మురియకు విరిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలు విత్సందాలు నవ్వగనే విచ్చే మోజు మోహనమే నీదా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ. మంచి పాట పాడారు, చాలా బాగుంటుంది ఆ పాట. సో నైస్ ఆఫ్ యూ. మీ ఇంట్లో వాళ్ళందరికీ ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్. ఓ డెఫినెట్లీ సో నైస్ ఆఫ్ యూ. మా సైడ్ కూడా రండి, మా కాలిఫోర్నియా కూడా రండి, దూరం అని చెప్పి వదిలేకండి. వస్తే డెఫినెట్ గా మీరు ఎక్కడికి వస్తారో కలుస్తాం. ఓకే శ్రీకృష్ణ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కోడి గమనిస్తే రోజు థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై బై. థ్యాంక్ యూ బాయ్. అంటే ఈవెన్ పబ్లిసిటీ తీసుకున్నా, పబ్లిసిటీ నాకు అది పట్టేసింది మాట ఆల్రెడీ. ఆ పబ్లిసిటీ పాట నేను గమనించేవా లేదా అంటే ఆయన శృతిమెత్తని స్వరంలో అంత గంభీరమైన బేస్ ఎక్కడ దాచారో అర్థం కావాలి. చూడడానికి మాట్లాడడానికి చాలా సాఫ్ట్ గా తీయటి పాటలే పాడతారు. ఈ పాట కూడా నేను పాడారా అనిపించింది కదా. బేసిక్ గా ఒకటేనండి, అందరూ అన్ని రకాలు పాడగలరు. కాకపోతే ఇప్పుడు శ్రీకాంత్ అన్ని పాడతారు, ప్రసాద్ గారు అన్ని పాడతారు, నేను అన్ని రకాలు, అందరూ అన్ని రకాల పాటలు పాడతాం. కాకపోతే ఒకళ్ళకి ఒక స్పెషాలిటీ అనేది, ఒక ఇష్టం అనేది, ఓకే నా పాట ఒకటి విన్నారనుకోండి, ఒక మెలడీ, ఓకే శ్రీకృష్ణ మెలడీస్ బాగా పాడతాడు, ఇట్లా ఒక ఉంటుంది. బట్ అందరూ అన్ని రకాలు పాడగలుగుతారు. తప్పలేదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ ప్రత్యేకత మీ వాయిస్ లో అన్నట్టుగా ఉంటది కదా. మీరు అన్నట్టుగానే అంటే ఎవరి వాయిస్ సూటబుల్ అయిన పాటలు వాళ్ళు పాడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. మా కాంబినేషన్ లో కూడా మేము సాంగ్స్ పిక్ చేసుకునేప్పుడు మా షోస్ కి అలానే చేస్తాం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ పది చెప్తున్నాను కాదు, బేసిక్గా ఇప్పుడు యుఎస్లోనే చాలా మంది మన సింగర్స్, మన తెలుగు సింగర్స్, ఎంతమంది యుఎస్ సింగర్స్ అందరూ కూడా మంచి మంచి తెలుగు పాటలు పాడి వాళ్ళు మంచి మంచి ప్రోగ్రామ్స్ అని ఇస్తున్నారు. టోటల్గా మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని స్పెషల్గా ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా మా ప్రోగ్రామ్ ముందు లేకపోతే మాతో పాటు మేమందరం వాళ్ళతో కలిసి పాడుతున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడి నుంచి బేసిక్గా ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ లైక్ అర్జున్ ఆరేపల్లి, మనీషా, ఇంకా చాలామంది మన హ్యూస్టన్ నుంచి మణి శాస్త్రి గారు, అలాగే శారదా అక్నూర్ గారు, వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళి వాళ్ళు దే ఆర్ గివింగ్ కాన్సర్ట్స్. వాళ్ళ ఫిలిమ్స్లో కూడా పాడుతున్నారు. మనీషా పాడుతుంది, అలాగే అర్జున్ పాడుతున్నాడు. ఇంకా చాలా మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక కాల్ ఉందంటే మీ పర్మిషన్ తీసుకుందాం అంటే తీసుకుందాం, వాళ్ళు బాధ పెట్టకూడదు అంటే. నో ప్రాబ్లం. హలో అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ కట్ అవుతుంది. నా పేరు లక్ష్మి అండి, న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. లక్ష్మి గారు న్యూజెర్సీ నుంచి. కృష్ణ గారితో లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చాలా హ్యాపీగా ఉంది మీకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాది చిన్న రిక్వెస్ట్ అండి, మీ ఇనిషియల్ చెప్పండి ఒకసారి. ఇంతకు ముందు ఇంకో లక్ష్మి గారు ఫోన్ చేశారు. అవునా? లక్ష్మి నండూరి గారు, మీరు? గంట అండి. ఓకే అండి, ఇప్పుడు మాట్లాడండి. ఎందుకంటే మళ్ళీ మీరు కనుక పిక్ అయినట్టయితే కాల్ చేయాలంటే మీకు తెలియాలి, మాకు తెలియాలి. ఓకే లక్ష్మి గారు చెప్పండి. కృష్ణ గారు మీ పాటల నుంచి బాగా ఇష్టపడండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ నా కోసం యాడింగ్ చేస్తున్నారు. ఇందాక పాడాను, ఓకే మళ్ళీ పాడతా. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఊడడం అంతే, ఆ మాటే అంటే చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఊడడం అంతే.
వావ్ సూపర్. లక్ష్మి గారు మీరే లాస్ట్ కాలర్, నిజంగా లక్కీ కాలర్, కానీ ఇక్కడ మీరు లక్కీ లిక్ లో వస్తారో లేదో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ ఒక్కసారి లక్కీ డ్రా తీసే ముందు 1 minute I'll take కృష్ణ. నిజంగా ఐ కెనాట్ థ్యాంక్ యూ Bye అండి లక్ష్మి గారు. ఫర్ యాక్సెప్టింగ్ అవర్ కైండ్ రిక్వెస్ట్ ఫర్ కమింగ్ ఆన్ టు దిస్ షో. నిజంగా ఈ షోకి మాకున్న అంటే మా ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాటకి ఒక ప్రైడ్ డే ఈరోజు. సో అంటే ఇంతకుముందు ప్లీజ్ డోంట్ సే. నేను చాలా మీరు అడగంగానే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ గుడ్ మ్యూజికల్ టైమ్ విత్ యూ పీపుల్. ఎందుకంటే యూ ఆర్ బిజీ విత్ యువర్ కాన్సర్ట్స్ అండ్ మేము కూడా మా కాన్సర్ట్స్తో బిజీగా ఉన్నాం. సో ఈరోజు మన టీవీ ఈరోజు మనందరినీ కలిపింది. అండ్ స్పెషల్ విషెస్, యానివర్సరీ విషెస్ టు మన టీవీ అండ్ కోటి గారి ప్రోగ్రాంలో మా ఎస్పీ బ్రదర్స్, మా సాయి శిల్ప, అలాగే సాయి చరణ్, ఇంకా శివ, ఇంకా హేమచంద్ర, ఇంకా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ కూడా మీకోసం ఉన్నాయి. కాబట్టి ప్రోగ్రామ్కి అందరూ తప్పకుండా రండి, తప్పకుండా. అండ్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు మన టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ గారు. సో వ్యూవర్స్, మన టీవీ సెకండ్ యానివర్సరీ కోసం శ్రీకృష్ణ గారే మీకు ఒక ఫుల్ పబ్లిసిటీ ఇచ్చారు ఇప్పుడు. ఎందుకంటే కోటి గారి కాన్సర్ట్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో, అలాగే మనకి సినీ స్టార్స్ వాళ్ళ స్పెషల్ పర్ఫార్మెన్సెస్, అలాగే రఘుకుంచ గారి స్పెషల్ మీడ్లే ఫర్ సినీ స్టార్స్, లైక్ డాన్సింగ్, అమేజింగ్ డాన్సెస్, లైక్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద లోకల్ డాన్స్ స్కూల్స్, అలాగే అద్భుతమైన కామెడీ, ఇవన్నిటితో పాటు మన ముందుకి మన టీవీ సెకండ్ యానివర్సరీ రెడీ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద June 4th షో. మీరు టికెట్స్ ఆన్లైన్ రిజర్వ్ చేసుకోవచ్చు manatv.net/tickets. సో ఒకసారి మీరు మా లక్కీ డ్రా ఇద్దరిని తీసేస్తే ఈరోజు. సో ఇద్దరు తీయండి. ఇద్దరు తీయండి. సో నీలా గారు ఫ్రమ్ టాంపా. నీలా గారు ఫ్రమ్ టాంపా, కంగ్రాచులేషన్స్. నీలా గారు కాల్ బ్యాక్ చేయండి ఒకసారి, అదంటే స్క్రీన్ కి చూపిద్దాము. ఓకే, నీలా గారు ఫ్రమ్ టాంపా. యా కంగ్రాచులేషన్స్ నీలా గారు, మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి. మీరు ఇందాక కాల్ చేసిన నంబర్ కి కాల్ బ్యాక్ చేసినట్లయితే మీకు టికెట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా కలెక్ట్ చేసుకోవాలో చెప్తారు మన వాళ్ళు. అండ్ నెక్స్ట్ కాలర్, లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. ఓకే, నవీన్ ఫ్రమ్ ఎడిసన్. ఓ నవీన్ గారు, కంగ్రాచులేషన్స్. మీకైతే ప్రాబ్లం లేదు, ఫ్లైట్ టికెట్స్ ఏమీ అవసరం లేదు. మన వుడ్ బ్రిడ్జ్ హై స్కూల్ కాబట్టి వచ్చేయచ్చు టైంకి. June 4th ఎవరు మిస్ అవ్వద్దండి. ఈ రోజు మన షో చాలా చాలా వండర్ఫుల్ గా జరిగింది. ఫస్ట్ నేను శ్రీకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసి ఇక్కడ బోల్డ్ అని మంచి పాటలు వినిపించారు. మీ బ్యూటిఫుల్ వాయిస్ ని మాకు అందరికి లైవ్ లో వినిపించారు. అండ్ ఎస్పీ బ్రదర్ స్పెషల్లీ శ్రీకృష్ణ గారు రావడానికి కారణం మీరు. సో మీకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ప్రతిదానికి రాసి పెట్టుంటుంది అంటారు. ఈ రోజు మాకు అలా రాసి పెట్టుంది. ఐ థింక్ ఒక లక్కీ స్పార్క్ అట్లా తిరిగింది నాకు కూడా. చెప్పాను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సేమ్ ఫీలింగ్ నాకు కూడా. మేము June 4th మిస్ అవుతున్నాము, కాకపోతే ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. బట్ డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ సూపర్ బ్లాక్ బస్టర్ షో అయిపోతుంది June 4th. సో డోంట్ మిస్ కోటి గారి షో అండ్ ఆన్ మన టీవీ సెకండ్ యానివర్సరీ. సో బిఫోర్ దట్ ఇట్స్ లైక్ ఎ మినీ బ్లాక్ బస్టర్. ఎందుకంటే మన టీవీ అంటే సెకండ్ యానివర్సరీకి ముందు ఎపిసోడ్ అన్నమాట, మన పాట ఎపిసోడ్ ఇంత స్పెషల్ ఎపిసోడ్ గా అంటే అవడానికి రీజన్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి సరైనలో బ్లాక్ బస్టర్ ఆ పాట పాడిన దాంట్లో శ్రీకృష్ణ కూడా ఉన్నారు కాబట్టి అది నిజంగా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ బ్లెసింగ్ మీ, కీప్ లిజనింగ్ టు మై సాంగ్ అండ్ అందరి పాటలు వినండి, అందరినీ ఇలాగే బ్లెస్ చేయండి. థాంక్యూ. మీరు పాడిన ప్రతి పాట బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మన టీవీ నుంచి కూడా అలాగే ఎస్పీ బ్రదర్స్ సైడ్ నుంచి కూడా. థాంక్యూ సో మచ్. మనస్ఫూర్తిగా గుడ్ విషెస్ కృష్ణ. ఎవ్రీథింగ్ కమ్స్ రైట్ ఫ్రమ్ హార్ట్. మంచి ఫ్యూచర్, మంచి సాంగ్స్, మంచి ఆపర్చునిటీస్, మంచి అవార్డ్స్ రావాలి. థాంక్యూ సో మచ్. ఆ పాటలు మేము ఈ స్టూడియోలో పాడాలని కోరుకుంటున్నాం. మీరు పాడిన పాటలు కూడా మేము పాడాలి. అండ్ ఐ రియల్లీ విష్ ఇక్కడ రికార్డింగ్స్ జరగాలి, మీరు పాడాలని. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి కూడా శ్రీకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు స్పెషల్ గెస్ట్ గా వచ్చినందుకు. అండ్ వ్యూవర్స్ చూసారు కదండి, ఈ రోజు మన టీవీ ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాట చాలా చాలా వండర్ఫుల్ గా జరిగింది. శ్రీకృష్ణ గారు రావడం, వండర్ఫుల్ సాంగ్స్ పాడడం, మనందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. అలాగే June 4th జరగబోయే మన టీవీ సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ యానివర్సరీకి మీరు డెఫినెట్ గా విచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాలర్స్ ఈ రోజు విన్ అయిన వాళ్ళు మనకి కాల్ బ్యాక్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్ని టికెట్స్ గురించి చెప్తారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మన టీవీ మన మాట మన పాటకి
నాకు అంటే యాంకర్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తున్న వారు ఉమా చరిపోతుల, ఇన్నోవేటివ్ ఫ్యాషన్ డిజైనర్. షీఈ్ రియల్లీ ఆసమ్ డిజైనర్. She do all kind of designs like Indian bridal wear, wedding and prom, sweet 16 and specially students ki chala manchi offers istunnaru. And vaar address vachesi North Brunswick, New Jersey. Thank you so much Uma garu once again and keep watching Mana TV. This is your Hasni signing off. Bye bye. Are you looking for a formal dress and the cookie-cutter designs at the mall just aren't your style? Uma creates the most amazing, one-of-a-kind, hand-beaded designs perfect for any formal occasion, and prom, sweet 16, custom bride, and customized 24-karat gold beaded dresses and 1-gram gold beaded dresses are her specialty. Stop by her studio and discover her creations, all unique and beautifully handcrafted. You'll find over 2,000 unique design samples in her showroom ready to wear and dresses to fit every budget. Uma Jarapatula Designer, truly one of a kind. హాయ్, నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ కోటిని. అమెరికాలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల తెలుగు వాళ్ళు ఎంతో అభిమానించే